హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అబ్దుల్లా. మీరు చూస్తున్నారు టెక్ రివ్యూ ఛానల్. ఫ్రెండ్స్, మన మొబైల్‌లో తొందరగా పాడైపోయే కాంపోనెంట్ ఏమైనా ఉందా అంటే అది బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇంతకుముందు 8-10 ఇయర్స్ బ్యాక్ అయితే మొబైల్స్‌లో రిమూవల్ బ్యాటరీస్ ఉండేవి. అవి ఏమైనా పాడైపోతే మనమే వాటిని ఈజీగా రీప్లేస్ చేసుకునేవాళ్ళం. బట్ ప్రెజెంట్ ఇప్పుడున్న మొబైల్స్‌లో బ్యాటరీ పాడైపోతే సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాల్సొస్తుంది. సో, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బ్యాటరీ తొందరగా పాడవకుండా ఉండటానికి అండ్ బ్యాటరీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మీ మొబైల్‌లో ఆటో బ్రైట్‌నెస్ ఆన్ చేసి ఉంటే ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని మొబైల్స్‌లో ఆటో బ్రైట్‌నెస్ సెన్సార్ అంత ప్రాపర్‌గా వర్క్ అవ్వటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫోన్‌లో ఆటో బ్రైట్‌నెస్ ఆన్‌లో ఉన్నా కూడా నైట్ నేను ఫోన్ యూజ్ చేసేటప్పుడు నా ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా చూపిస్తా ఉంటది. ఇలా మీ ఫోన్‌లో కూడా ఆటో బ్రైట్‌నెస్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే ఆఫ్ చేసుకొని మాన్యువల్‌గా బ్రైట్‌నెస్‌ని అడ్జస్ట్ చేసుకుంటా ఉండండి. ఇలా చేయటం వల్ల మీ మొబైల్ బ్యాటరీ హెల్త్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి, మనలో చాలామంది ఫోన్ యూజ్ చేసిన తర్వాత రీసెంట్‌గా యూజ్ చేసిన యాప్స్ అన్నీ క్లోజ్ చేస్తే మొబైల్ స్పీడ్ పెరిగిద్ది అనుకుంటారు. బట్ అలా ప్రతిసారి యాప్స్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తా ఉంటే మన ఫోన్ ర్యామ్ పైన అండ్ ప్రాసెసర్ పైన లోడ్ పడుతుంది. ఇలా చేయటం వల్ల మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ లాంగ్ టర్మ్‌లో దెబ్బతింటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఫోన్‌లో అవసరం లేని యాప్స్‌కి నోటిఫికేషన్స్ టర్న్ ఆఫ్ చేసుకోండి. ఫోన్‌లో ఉన్న ప్రతి యాప్‌కి నోటిఫికేషన్ ఆన్‌లో ఉండటం వల్ల నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి స్క్రీన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతా ఉంటది. ఇలా ప్రతిసారి స్క్రీన్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వటం వల్ల మొబైల్ బ్యాటరీ డ్రైన్ అవుతా ఉంటది. సో, మనకు ఇంపార్టెంట్ అయిన యాప్స్‌కి మాత్రమే నోటిఫికేషన్స్ ఆన్‌లో ఉంచుకోండి. మిగతా వాటికి నోటిఫికేషన్ టర్న్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనలో చాలామంది ఫోన్ 24 అవర్స్ వైబ్రేట్ మోడ్‌లోనే పెడుతూ ఉంటారు. ఇలా ఫోన్ వైబ్రేట్ మోడ్‌లో ఉన్నప్పుడు వైబ్రేట్ మోటార్ కొంత బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తా ఉంటది. సో, మీరు 24 అవర్స్ ఫోన్ వైబ్రేట్ మోడ్‌లోనే పెట్టకుండా మీరు బైక్ పైన వెళ్ళేటప్పుడు వైబ్రేట్ మోడ్‌ని యూజ్ చేయండి. అండ్ ఇక మిగతా టైంలో సైలెంట్ మోడ్ ఆర్ రింగ్ మోడ్‌ని యూజ్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మీరు మీ మొబైల్‌కి 100% ఛార్జింగ్ పెడుతున్నట్లయితే అలా అస్సలు చేయకండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలామంది మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యే వరకు యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఛార్జింగ్ కూడా 100% అయ్యే వరకు ఫోన్ ఛార్జ్ పెడతానే ఉంటారు. ఈ మిస్టేక్ మీరెప్పటికీ చేయకండి. మీ మొబైల్ ఛార్జింగ్ ఎప్పుడు కూడా 80% కన్నా ఎక్కువ ఉండకూడదు అండ్ 20% కన్నా తక్కువ ఉండకూడదు. ఇలా ఛార్జ్ చేయడం వల్ల మీ మొబైల్ బ్యాటరీ తొందరగా డ్రైన్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మీరు మీ మొబైల్‌కి ఎప్పుడు కూడా నార్మల్ వాల్‌పేపర్స్ పెట్టుకోండి గానీ లైవ్ వాల్‌పేపర్స్ అస్సలు పెట్టకండి. లైవ్ వాల్‌పేపర్స్ పెట్టడం వల్ల మీ మొబైల్ బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఫోన్‌లో బ్లూటూత్ గానీ, మొబైల్ డేటా గానీ, వైఫై గానీ, హాట్‌స్పాట్ గానీ మీరు ఫోన్ యూజ్ చేసే టైంలో మాత్రమే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మిగతా టైంలో ఫోన్ యూజ్ చేయనప్పుడు వీలైనంత వరకు టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం కొత్త ఫోన్ కొన్నప్పుడు వచ్చే బ్లోట్‌వేర్ యాప్స్‌ని చాలామంది అన్‌ఇన్‌స్టాల్ చేయకుండా అలానే ఉంచుతా ఉంటారు. అండ్ అంతేకాకుండా ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తారు. బట్ అవి ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా అలానే ఫోన్‌లో ఉంచుతారు. ఇలా మీ ఫోన్‌లో కూడా అవసరం లేని యాప్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే అన్‌ఇన్‌స్టాల్ చేయండి. లేదంటే ఈ యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవ్వడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీ ఫోన్ బ్యాటరీ తొందరగా డ్రైన్ అవ్వకుండా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ ఇవి కాకుండా ఇంకా ఏమైనా టిప్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్స్‌కి యూజ్ అవుతాయి. అండ్ అలానే నేను కూడా తెలుసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి. మీరు ఈ వీడియో ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. అండ్ తొందరలోనే ఇంకో కొత్త టాపిక్‌తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.